చల్సాన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సాధారణంగా చల్సాన్ గారు ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తి కాంట్రవర్షియల్ అవ్వడం అనేది చాలా అరుదు ఉంటుంది. కేఎస్ లక్ష్మణరావు గారు ఈయన పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. అంటే ఒకటి ఆ ఎందుకు ఈయన ఇంత కాంట్రవర్సీ అవుతున్నారు? ముఖ్యంగా రెండు ప్రధాన ఆరోపణలండి. ఒకటి ఏంటంటే ఈయన జగన్ గారి కాళ్ళు మొక్కారని ఒకటి. రెండవది ఈయన ఇప్పుడు ప్రశ్నిస్తా అంటున్నారు. కానీ జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రాజధాని ప్రాంతాల్లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నించలేకపోయారు. ఈయన సైలెంట్ గా ఉన్నారు. కనీసం అప్పుడు మేము భయపడ్డాము ప్రశ్నించడానికి అని కూడా ఇప్పుడు ఆయన చెప్పట్లేదు అనేటువంటిది కూడా ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఎలా చూడాలి సార్ ఇది? ఆయన ముందు అందరికీ నమస్కారం అండి. ఏంటంటే విచిత్రంగా ప్రశ్నించడం అంటే బూతులు తెచ్చుతాం. ఒక్కొక్కరికి ఒక హార్స్ డెఫినెట్ గా నేనైతే పరుషంగా ప్రశ్నించాము, పరుషంగా మాట్లాడాము. అలాగే మమ్మల్ని అమరావతి విషయంలో ఇప్పటికి కేసులు పెట్టి ఇప్పటికీ ఎత్తించలేదు. మా మహిళలకు ఇవాళ వరకు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతుంది. నానాయాతనలు పడుతున్నారు. మన కోర్టు కూడా అటెండ్ అయ్యారు. ఎత్తించారా కేసులు? ఎవరండి ప్రాబ్లం చేసేది? అంత అవమానకరంగా మహిళల్ని దుర్మార్గంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో పిచ్చి పిచ్చిగా బీజేపీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ అదాని నేతలు జాతీయ పోస్టులు ఉన్నాడు కూడా అసహ్యంగా మాట్లాడితే ఏం చేశారంటే పక్కన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్కనంతా వాళ్ళే తిరుగుతున్నారు. అలాగే అమరావతి ఉద్యమాన్ని మహిళల్ని అవమానకరంగా చేసిన పదవులు ఇచ్చి నెత్తి మీద పెట్టుకోలేదు వాళ్ళు. ఇవాళ బాధపడుతున్నారా? ఈ వాస్తవాలు దూరంగా ఉంటాయండి. వాళ్ళు మర్చిపోతారు. నా మీద కేసులు ఉన్నాయి, అనేక విధాలుగా పెట్టి వేసించారు. కానీ ఎవరు మీడియా చెప్పరు. 95% మీడియా చెప్పరు. వాళ్ళు చేస్తేనే అమ్మో వీరోచిత పోరాటం మమ్మల్ని ఎందుకంటే అంటే మేము కూడా చేరి అక్కడ జగన్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టాలా, లేదంటే వీళ్ళని తిట్టాలా? ఏందండి నాకు అర్థం కాదు. ఇక్కడ తెలుగుదేశం జగన్ గారిని వాళ్ళని తిట్టాలా? తిడతమే పనా? ఒక ఎమ్మెల్సీ అనేది పట్టభద్రులు స్థానించినప్పుడు అనేక సమస్యల విషయంలో ఆయన తీసుకెళ్ళటం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వెంటనే ఈయన 2000 మీరు చూశారు. ఒకప్పుడు కాదండి, ఆయన ఎమ్మెల్సీ కింద ఎప్పుడున్నారు? 2014-15 వరకు ఉన్నారు. 2007 నుంచి మూడు టర్మ్ అండి, అంటే ఒకసారి షార్ట్ టర్మ్ వచ్చింది. ఇవాళ 14-15లో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఒక కుమ్ముక్కు అయిపోయాడని ఆరోపించారు. అప్పుడు కూడా నీచమైన కుల గజ్జి బ్యాచ్, మతద్వేష బ్యాచ్ అండి వాడిది. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి నమస్కారం పెట్టగానే కుమ్ముక్కైపోతారా? జగన్మోహన్ రెడ్డి గారిని కలగానే అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మిగతా చేసిన విషయాలు ఆ రోజు ప్రశ్నించలేదంటే ఏం చేయాలి? డెఫినెట్ గా ప్రశ్న అనేది అసెంబ్లీలో జరుగుతుంది, శాసన మండలిలో డెఫినెట్ గా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ అంటే మైనస్ పాయింట్స్ ఇప్పుడు ఆయన అటాచ్ అయిన పార్టీకి మైనస్ పాయింట్స్ మాకు కూడా కొన్ని ఉన్నాయి. ఎంత గట్టిగా మాట్లాడుంటే బాగుండేది హోదా విభజన హామీల మీద. కానీ ఆయన పనిచేశారు. ఇప్పుడు ఆలపాటి రాజా గారు అక్కడ చేస్తున్నారు. అలాగే వర్మ గారు ఉత్తరాంధ్రలో చేస్తున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కూడా అనేక మంది. బీయింగ్ ఓటర్ నేను మాకు సంవత్సరం మా ఊళ్ళో పాలకొల్లో వాటర్ కొన్నాను, ఎమ్మెల్సీ వాటర్గా కూడా ఉన్నాను. మా ఊళ్ళో పాలకొల్లు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా మాట్లాడదామండి. అక్కడ కూడా రేపు మాట్లాడతాను. ఇవాళ ఈ విషయంలో మాత్రం లక్ష్మణరావు గారి విషయంలో మాత్రం ఆయన ఇంకా దారుణంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పడం ఎందుకు మామూలు పట్టుకుంటున్నారు. వీడియోలు పెట్టేసి జగన్ గారి కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి దూరంగా ఉన్న వీడియో ఒక 1 కిలోమీటర్ తీసుకుంటారేమో చెప్తున్నాను. వీడు ఇలా చాలా అసహ్యంగా ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే విధానాల మీద వ్యతిరేకించడం తప్పలేదు. ఆయన విమర్శించడం కూడా తప్పని నేను ఎందుకంటాను. రాజకీయంగా నచ్చని వాళ్ళు విమర్శిస్తారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ బిలో ద బెల్ట్ ఆరోపణ చేయటం, కుమ్ముక్కేడిని ఆరోపణ చేయటం, తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు అందరినీ కలవచ్చు. ఆయన తప్పే ఉందండి. వామపక్షాన్ని కలవచ్చు, కాంగ్రెస్ కలవచ్చు, వైకాపాని కలవచ్చు, తెలుగుదేశంలో ఉన్న మిగతా వాళ్ళని కలిసి ఆల్రెడీ క్యాండిడేట్ పెట్టారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. రాజకీయంగా ఇవాళ కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే ఆ వీడియో దూరంగా చూపించిన వీడియో చూపించి ఆయన పేపర్లో ఒక వినతి పత్రం, దాంతోపాటు అనుబంధ సెట్లు అని ఇస్తుంటే పడిపోతే గప్పుకుని తీసి ఆయన ఇదిగోండి అని ఇచ్చారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు లేదా కాగితం పడిపోతే ఆయన ఎలా ట్రోల్ చేశారు? అప్పుడు బాధ కలగలేదా? విధానాలు నచ్చకపోతే విమర్శించింది. రాజా గారిని కూడా విమర్శించింది. ఎందుకంటే మా ప్రత్యేక హోదా విభజన హామీ దానికి 2 సార్లు ఆయన హాజరయ్యారు. ఎప్పుడు కూడా అనుచితంగా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. వైషుడే అపోజ్. కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటే, ఎందుకంటే మా విద్యమ సహచరుడు,
రాజకీయంలో మచ్చలేని మనిషి. లక్ష్మణరావు గారు ఉత్తములని, ఎవరు ఉత్తములని చూసి చేసుకోవాలండి. ఉత్తములని నా ఖచ్చితమైన అభిప్రాయం. అని సరే గెలుస్తారా గెలవరని ప్రజాభిప్రాయం. ఎలా ప్రభుత్వం అటు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి అటు చేర్పించి మెకానిజం ఏదున్నా సరే లక్ష్మణరావు గారు గెలవాలనేది నా అభిప్రాయం. రైట్. ధన్యవాదాలు సార్ చల్సాని గారు. నమస్కారం.